హాయ్ ఫస్ట్ ఇయర్ ఆక్సిడేషన్ లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కిన్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కిన్స్ చెప్పుకున్నాం. ఆక్సిడేషన్ అంటే ఏంటంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ని ఆక్సిడేషన్ అంటాం. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ని ఆక్సిడేషన్ అంటాం. ఇందులో హైడ్రాక్సిలేషన్ అంటే ఏంటంటే ఎడిషన్ ఆఫ్ వాటర్ వాటర్ని ఎడిషన్ చేస్తాం. దేనికి ఎడిషన్ చేస్తాం? ఆల్కిన్కి ఎడిషన్ చేస్తాం. ఆల్కిన్ తీసుకుంటాం CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ H2O ప్లస్ O in the presence of KMnO4 ఇక్కడ చూడండి H2O ప్లస్ O H2O2 ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ చేస్తాం. ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ చేస్తాం, ఇక్కడ ఒక OH అటాక్ చేస్తాం, ఇక్కడ ఒక OH అటాక్ చేస్తాం. CH2 బాండ్ CH2 OH దీని ఇథిలిన్ గ్లైకాల్ అంటాం. ఓకే. హైడ్రాక్సిలేషన్ అంటే వాటర్ మాలిక్యూల్ని రియాక్ట్ చేయడం. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ రియాక్ట్ చేస్తాం, ఆక్సిడేషన్ కూడా జరుగుతుంది. ఈ తీన్ తీసుకున్నాం H2O ప్లస్ H2O2 ఇక్కడ ఒక OH అటాక్ చేస్తాం, ఇక్కడ ఒక OH అటాక్ చేస్తాం. CH2 బాండ్ CH2 OH ఇథిలిన్ గ్లైకాల్ అంటాం. నెక్స్ట్ ఓజోనాలిసిస్, ఓజోన్తో రియాక్ట్ చేస్తాం. ఓజోనాలిసిస్ అంటే ఓజోన్ని రియాక్ట్ చేస్తాం. ఆల్కిన్ తీసుకుంటాం CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ O3తో రియాక్ట్ చేస్తాం. O3 అనేది ఇక్కడ ఆక్సిజన్స్ 3 ఉన్నాయి కదా, ఇక 2 బాండ్స్ బ్రేక్ చేస్తాం. CH2 డబుల్ బాండ్ CH2లో డబుల్ బాండ్ బ్రేక్ చేస్తాం. డబుల్ బాండ్ బ్రేక్ చేసి ఈ విధంగా బాండ్ ఫామ్ అవుద్ది. దీన్ని ఓజోనాయిడ్స్ అంటాం. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదమ్మా, ఇక్కడ డబుల్ బాండ్ ఉండదు. ఇంకా O3తో రియాక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆక్సిజన్ కంబైన్గా ఫామ్ అవుద్ది. ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఈ విధంగా ఓజోనాయిడ్స్ ఫామ్ అవుతాయి. ఈ ఓజోనాయిడ్ని ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ జింక్ వాటర్తో రియాక్ట్ చేస్తే ఈ బాండ్ బ్రేక్ అవుద్ది, ఈ బాండ్ బ్రేక్ అవుద్ది, ఈ బాండ్ బ్రేక్ అవుద్ది, ఈ బాండ్ బ్రేక్ అవుద్ది. వాటర్తో రియాక్ట్ చేస్తాం అంటే C డబుల్ బాండ్ OH ఫార్మాల్డిహైడ్ 2 మాలిక్యూల్స్ ఫామ్ అవుద్ది. H2O2 ఫార్మాల్డిహైడ్. ఓజోనాయిడ్ ఫామ్ అయింది కదమ్మా. జింక్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ జింక్ వాటర్తో రియాక్ట్ చేస్తున్నాం. ఈ బాండ్ బ్రేక్ అవుతుంది అంటే ఈ 3 బాండ్స్ బ్రేక్ అయిపోతాయి. H2O ప్లస్ H2O2 C డబుల్ బాండ్ O C డబుల్ బాండ్ O C డబుల్ బాండ్ O C డబుల్ బాండ్ O ఫార్మాల్డిహైడ్ ఫామ్ అయింది. ఇది ఓజోనాలిసిస్ అంటాం. దీన్ని ఏమంటాం? ఓజోనాలిసిస్ అంటాం. ఓకే. నెక్స్ట్ హైడ్రోబోరేషన్. హైడ్రోబోరేషన్ అంటే డైబోరేట్తో రియాక్ట్ చేస్తాం. అంటే టు గివ్ ట్రైఆల్కైల్ బోరేట్ ఫామ్ అవుతుంది. చూడండి హైడ్రోబోరేషన్
BH3 బోరాన్ హైడ్రైడ్ BH3తో రియాక్ట్ చేస్తాం. CH2 డబుల్ బాండ్ CH2 ఆల్కీన్ తీసుకున్నాం, దీన్ని ఈథీన్ అంటాం. ఈథీన్ని BH3తో రియాక్ట్ చేస్తాం. ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ అవుద్ది. ఇక్కడ H అటాక్ అవుద్ది, ఇక్కడ BH2 అటాక్ అవుద్ది. మళ్ళీ దీన్ని ఆల్కీన్తో రియాక్ట్ చేస్తాం. మళ్ళీ ఆల్కీన్తో రియాక్ట్ చేస్తాం. ఇంకా హైడ్రోజన్ ఉన్నది, ఇక్కడ కూడా CH2 CH3 వస్తుంది. CH2 CH3 వస్తుంది, ఈ విధంగా వస్తుంది. దీన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ 3 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్తో రియాక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ OH, ఇక్కడ OH, ఇక్కడ OH, ఇక్కడ OH, ఇక్కడ OH, ఇక్కడ OH. అంటే 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. S3PO3. బోరిక్ H3BO3 బోరిక్ యాసిడ్. చూడమ్మా, హైడ్రోబోరేషన్. ఈథీన్ తీసుకున్నాం, BH3తో రియాక్ట్ చేసాం. ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ చేయి, ఇక్కడ H, ఇక్కడ BH2. Bకి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ H అటాక్ అవుద్ది, ఇక్కడ BH2 అటాక్ అవుద్ది. ఇదిగో CH3 CH2 CH3 CH2 BH2. మరలా దీన్ని ఆల్కీన్తో రియాక్ట్ చేస్తున్నాం. ఇక్కడ H అటాక్ అవుద్ది, CH3 CH2 BH, మళ్ళీ CH3 CH2. ఈ H ఏమో ఇక్కడ ఈ H ఉంది కదా, లేదా ఈ H ఏదైనా పర్లేదు. ఇక ఈ H ఉందనుకోండి, ఇక్కడ అటాక్ అవుద్ది CH3 CH2 BH. ఇది మామూలుగానే ఉంటుంది. ఇది మరలా దీన్ని ఈథీన్తో రియాక్ట్ చేసాం. ఈ హైడ్రోజన్ ప్లేలో CH3 CH2 వస్తుంది. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్తో రియాక్ట్ చేయాలి. ఈ బాండ్ బ్రేక్ చేసామనుకోండి, H2O2లో OH కదా, ఇక్కడ OH అటాక్ అవుతుంది, ఇక్కడ OH అటాక్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ OH అటాక్ అవుతుంది, ఇక్కడ OH, ఇక్కడ OH అటాక్ అవుతుంది, ఇక్కడ OH. అంటే ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? CH3 CH2 OH, CH3 CH2 OH, CH3 CH2 OH. 3 మాలిక్యూల్స్ ఉన్నాయి ఇథైల్ ఆల్కహాల్. నెక్స్ట్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఈ B దగ్గర 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఓలు 3 ఉన్నాయి, B 1 ఉంది. S3BO3. ఓకే, ఇది హైడ్రోబోరేషన్ అంటాం. ఏమంటాం? హైడ్రోబోరేషన్ అంటాం. నెక్స్ట్ డీల్స్-ఆర్డర్ రియాక్షన్. డీల్స్-ఆర్డర్ రియాక్షన్
1,3 బ్యూటాడైన్ తీసుకుని 1,3 బ్యూటాడైన్ ఈథీన్తో రియాక్ట్ చేస్తాం, సైక్లోహెక్సేన్ ఫామ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్. ఫస్ట్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది, థర్డ్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది. 1,3 బ్యూటాడైన్, మొత్తం 4 ఉన్నాయి కాబట్టి బ్యూటాడైన్. ఇది ఎలాగో CH2 డబుల్ బాండ్ CH2 ఈథీన్ ఏం ఫామ్ అయింది, సైక్లోహెక్సేన్ డబుల్ బాండ్ ఉంది కదా, సైక్లోహెక్సేన్ ఫామ్ అయింది. ఏ విధంగా ఫామ్ అయిందో చూద్దాం. డబుల్ బాండ్లో ఒక బాండ్ బ్రేక్ చేయండి. ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ బాండ్ ఫామ్ అవుతుంది. నెగిటివ్ పాజిటివ్ బాండ్ ఫామ్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్ బాండ్ ఫామ్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్ బాండ్ ఫామ్ అవుతుంది. సైక్లోహెక్సేన్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్. ఈరోజు ఏం చెప్పుకున్నామంటే హైడ్రాక్సిలేషన్ చెప్పుకున్నాం, H2O వాటర్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఓజోనాలిసిస్ చెప్పుకున్నాం, ఈథీన్ని O3తో రియాక్ట్ చేస్తాం, ఓజోనాయిడ్స్ ఫామ్ అయింది. దాని నుంచి H2Oతో రియాక్ట్ చేస్తే ఫార్మాల్డిహైడ్ ఫామ్ అయింది. నెక్స్ట్ హైడ్రోబోరేషన్ చెప్పుకున్నాం, BH3 డైబోరేన్తో రియాక్ట్ చేసాం. రియాక్ట్ చేసిన తర్వాత హైడ్రోజన్ ప్లేస్లో CH3 CH2 ఎక్ అయింది. దాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్తో రియాక్ట్ చేసాం, ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. నెక్స్ట్ డిసార్డర్ రియాక్షన్, 1,3 బ్యూటాడైన్ తీసుకున్నాం, ఈథీన్తో రియాక్ట్ చేసాం, సైక్లోహెక్సేన్ ఫామ్ అయింది. ఓకే.